మత్తయి, మార్క్, లూకా, యోహాను సువార్తలు, 4 సువార్తలు. మత్తయి గారు ఏం రాశాడు? ఆయన వంశావళి గురించి రాసుకుంటూ వస్తాడు. మత్తయి, మార్కు, లూకా ఈ ముగ్గురు ఏం రాస్తారయ్యా అంటే వంశావళుల గురించి రాస్తారు. తర్వాత బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి రాస్తారు. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, స్టార్టింగ్ పేజెస్ లో 1-2 అధ్యాయాలలో. కానీ యోహాను గారు ఏం రాస్తాడో తెలుసా? రాయడమే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? మత్తయికి తెలవనిది, మార్కుకు తెలవనిది, ప్రియ వైద్యుడైనటువంటి లూకాకు తెలవనిది ఈ అద్భుతమైన విషయం ఓ యోహాను గారు నీకు ఎట్లా తెలిసిందయ్యా అని అంటాడు. అయ్యా, అందరేమో యేసుకు దూరంగా ఉంటే నేను మాత్రం యేసు రొమ్మున అనుకున్నా. ఐ హ్యాడ్ దట్ అటాచ్మెంట్. ఐ కుడ్ సీ ద హార్ట్ బీట్ ఆఫ్ జీసస్. యేసు ఎవరో నేను అర్థం చేసుకోగలిగాను. ఎందుకంటే యేసు రొమ్మున ఆనుకునే స్థితి స్థాయిని నేను కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు రొమ్మున ఆనుకున్నాక నాకు తెలిసింది యేసు ఎవరు అనేది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ఉన్నాడే అంటే ఆదిలో వాక్యమైన దేవుని గుండెల మీద నేను ఆనుకున్నానండి. అందుకొరకని అంటాడు, కన్న వాటిని, విన్న వాటిని, చూచిన వాటిని గురించి నేను చెప్పకుండా ఉండలేనయ్యా. చంపేస్తారా? చంపేయండి. మీరు చేయగలిగింది, మీకు చేతనైంది చంపడం మాత్రమే. మరలా చెప్తున్నాను, మీకు చేయగలిగింది, మీకు చేతనైంది ఏం చేస్తారు? చంపడం మాత్రమే. కానీ మాకు తెలుసు మా ప్రభువు తిరిగి లేచాడు. నేను చచ్చిన దాకా నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను యేసయ్య గురించి చెప్తానండి అన్నాడు. యోహాన్ గారు చెప్తుంటే వాళ్ళ ఆఖరికి అరే బాబోయ్ వీడు యేసు ప్రభు గురించి బాగా చెప్తున్నాడు అని చెప్పేసి ప్రజలందరినీ సమకూర్చేసి తీసుకొచ్చేసి పెద్ద కడాయి పెట్టారంట. ఎంత పెద్ద కడాయి తెలుసా? మనిషి పట్టేంత కడాయి. మనిషి పట్టేంత కడాయి పెట్టేసి దాని నుండి నూనె పోసేసి కింద మంట పెట్టేసి ఇప్పుడు అడుగుతున్నారు యోహాను గారిని, ఏ యోహాను, యేసు ప్రభు గురించి చెప్పడం మానేస్తావా లేకపోతే ఆ నూనెలు వేయమంటావా? కొంచెం బుర్ర గీక్కొని గతంలో శద్రక్, మేషక్, అబేద్నెగోలను ఏం చేశారు? రక్షించుటకు సమర్థుడు, రక్షించకపోయినను మేము మాత్రము రాజా, నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మేము నమస్కారము చెయ్యము. అంతకంటే గొప్పోడా? మరలా అన్నాడు, వేస్తారా? వేసేయండి అన్నాడు. అరే బాబోయ్, ఈడో చెప్తినేటట్లేడు. కొంచెం భయపెట్టి చూద్దాం అనుకున్నాం. చంపేస్తావురా అంటే భయపడతారు అనుకున్నాం. కానీ వీడేంటిరా బాబు ఇట్లా మాట్లాడుతున్నాడు. అందరూ చూస్తుండే కానీ తీసుకొచ్చేశారు. మరుగుతున్నటువంటి నూనెలో వేసారు. అరే మరుగుతున్నటువంటి నూనెలో వేసినా కూడా ఎందుకు నువ్వు యేసు కొరకతను ఉన్నావంటే, అరే బాబు యేసు గుండెలో ఆనుకున్నాను నేను. అసలు యేసు ఎవరో నాకు తెలిసిపోయింది. మీరు అనుకుంటున్నటువంటి అరే మత ప్రచారకుడు కాదు, నువ్వు అనుకుంటున్నటువంటి ఒక కులదేవుడు, మత దేవుడు, గోత్రం దేవుడు, ఒక దేశానికి సంబంధించిన దేవుడు కాదు. ఆయన ఆదిలో ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం.